చదువుకోరు అని చెప్పేసి ఏదైతే అధికారంలో ఉండగా అధికార మదంతో మాట్లాడినప్పుడు ఆ కాపు కులం మిమ్మల్ని వెలేసింది. సార్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, నాకిపోయినాక విలువలు మాట్లాడితే చండాలంగా ఉంటది అని జెప్పేసి ఒక డైలాగ్ ఉంటది సార్. క్షమించాలి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి తర్వాత నాశనం అయిపోయినాక విలువలు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటదనేసి ఒక డైలాగ్ ఉంది సార్. ఆ డైలాగ్ ప్రకారం అంబటి రాంబాబు గారు బాగున్నప్పుడేమో కాపులు వ్యసనపరులు, కాపులు ఇంకా తాగుబోతులు అండ్ ఆల్సో కాపులు తిరుగుబోతులు, కాపులొచ్చేసి నిరక్షరాస్యులు అని చెప్పేసినటువంటి మాట్లాడినటువంటి అంబటి రాంబాబు ఈరోజు ఆయన కష్టం వచ్చేటప్పటికి కాపు టైగర్ అయిపోయాడా? కాపులందరూ అండగా ఉండాలా? సో ఇట్లాంటివన్నీ కూడా కాపులకు ఎప్పుడు అన్యాయం చేసినా, అన్యాయం జరిగినా ప్రశ్నించాడట సార్ అంబటి రాంబాబు గారు. ఒక క్వశ్చన్ ఉంది సార్ నాకు. చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ కింద 4,000 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి కాపు కార్పొరేషన్ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కాపు కార్పొరేషన్. అందులో 4,000 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తే 3,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన 500 కోట్లతో పార్టీ ఓడిపోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఆ కాపు కార్పొరేషన్లో ఉన్నటువంటి 500 కోట్ల రూపాయలని వేరే వేరే కార్యకలాపాలకు మళ్లించినప్పుడు అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడలేదు సార్? ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ రోజు? అన్యాయం జరిగింది కదా, కాపు కులానికి ప్రశ్నించాలి కదా. 500 కోట్లు మా కాపు కార్పొరేషన్కు సంబంధించినవి, మా కాపు సోదరులకు లేదంటే మా కాపుల అభ్యున్నతికి వాడాల్సినటువంటి డబ్బు మీరు వేరే వేరే సంక్షేమ పథకాలకు ఎలా ఇస్తారు అని ఎందుకు ప్రశ్నించలేదు సార్? రజనీ గారు ప్రశ్నించారు సార్. అప్పుడు ఒప్పుకుంటా, ఇదే ప్యానెల్లో ఉన్నటువంటి రజనీ గారు ప్రశ్నించారు, కరెక్టే. ఆ తర్వాత విదేశీ విద్య కింద సుమారుగా 4,000 మంది పిల్లల్ని, కాపు పిల్లల్ని విదేశాలకు పంపించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు వేవర్ వచ్చింది సార్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా. వాళ్ళు ఇది నమ్ముకుని 2019లో విదేశాలకు వెళ్ళినటువంటి ఈ కాపు పిల్లలకి ఆ వేవర్ రాలేదు, ఆ పథకాన్ని ఎత్తేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు అంబటి రాంబాబు ఎందుకు ప్రశ్నించలేదు సార్? అంబటి రాంబాబు గారు ఆ టైంలో మరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రశ్నించలా. దీనివల్ల చాలా మంది తల్లిదండ్రులు, కాపు తల్లిదండ్రులు చాలా మంది ఆత్మహత్యల వరకు వెళ్ళారు సార్. ఆ తర్వాత 2 లక్షల మంది కాపులకు స్వయం ఉపాధి కింద 1,00,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విత్ 50% సబ్సిడీ. అవన్నీ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారు సార్? అవన్నీ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా ఇవ్వనప్పుడు ఏం చేశారు? కొన్ని లక్షల మంది మహిళలకి కుట్టు మిషన్లు నేర్పించి కుట్టు మిషన్లు ఉచితంగా ఇచ్చారు సార్ 2014 నుండి 19 వరకు. గ్రూప్ 1కి ఫ్రీగా కోచింగ్ ఇచ్చారు సార్. ఇండస్ట్రియల్ లోన్స్ ఇచ్చారు సార్. కాపు రిజర్వేషన్ 5% ఈబీసీ కోటా ఫైల్ కదిలిచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇవన్నీ అప్పుడు ఇదే ప్యానెల్లో ఉన్నటువంటి రజనీ గారు శభాష్ అన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత 2019 నుండి 24 వరకు రజనీ గారు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంబటి రాంబాబు ప్రశ్నించలా, రజనీ గారు ప్రశ్నించారు సార్. ఏంటి మా కాపులకు ఇవ్వాల్సినటువంటి 500 కోట్లను ఎందుకు మళ్ళిస్తా ఉన్నారని చెప్పి ఆవిడ ప్రశ్నించారు. ఆ తర్వాత విదేశీ విద్యలో ఉన్నటువంటి కాపుకు కావాల్సినటువంటి ఆ డబ్బులు వేవర్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రశ్నించారు. ఇవన్నీ కూడా రజనీ గారు ప్రశ్నించారు కానీ అంబటి రాంబాబు గారు ప్రశ్నించారు. గతంలో కంప్లీట్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు డోంట్ ఇంటరప్ట్ చేయదు, కంప్లీట్ చేయండి సార్. నేను చెప్పాల్సింది ఉంది, ఇంకా నేను చెప్పాల్సింది ఉంది సార్. ఒక్క క్వశ్చన్ అడగండి సార్, తర్వాత మీరు క్వశ్చన్ అడగండి. కాదు తర్వాత అడగండి సార్. కాదు సార్, ఒక్కసారి వినండి. సరే అడగండి. ఈడబ్ల్యూఎస్ అంతకుముందు చంద్రబాబు గారు చేసిన మాట వాస్తవమే, దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసిన మాట కూడా వాస్తవమే. కాబట్టి చంద్రబాబు గారు చేశారు కాబట్టే కాపులు చాలామంది ఈ రోజున మీ పార్టీ వైపు నిలబడ్డారని నేనైతే భావిస్తున్నాను నా వ్యక్తిగతంగా. మరి ఈ రోజున ఆ ఈడబ్ల్యూఎస్ని కంటిన్యూ చేసే ఉద్దేశము చంద్రబాబు గారికి ఉందా? చేస్తారా? చేసే ఉద్దేశం ఉందా? అది ఇప్పుడు ఉత్పన్నం అవ్వాల్సిన క్వశ్చన్ కాదు సార్ ఇది. దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మాట్లాడదాం. ఇప్పుడు అంబటి రాంబాబుకి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. ఆ తర్వాత ఇది సార్, కాపులకి 2014 నుండి 19 వరకు ఇన్ని బెనిఫిట్స్ జరిగితే 2019 నుండి 24 వరకు కాపులు నడ్డి విరిగేలా ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని అప్పట్లో రజనీ గారు బాగానే ప్రశ్నించారు సార్, కాదంటలేదు. రాంబాబు గారు కూడా ప్రశ్నించుంటే ఈ రోజు కాపులందరూ కూడా రాంబాబు గారు వెనకాల ఉండాలని చెప్పేసి అన్న మాటకి సరే అనేవాళ్ళం. ఇందాక రజనీ గారు బాధపడతా ఉన్నారు, నన్ను డిబేట్లో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, నన్ను డిబేట్లో వ్యక్తిగతంగా ఇలా మాట్లాడతావా అని చెప్పేసి అంటా ఉన్నారు.
ఫర్ మై నాలెడ్జ్ నాకు గుర్తున్నంత వరకు నేనైతే ఎక్కడా రజనీ గారిని వ్యక్తిగతంగా అనను కూడా, ఎప్పుడు అనలేదు. సో అన్నవారు ఎవరైనా కానీ డిబేట్లో వ్యక్తిగతాలు అవే అనవసరం. ఇప్పుడు మనం ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు మన పార్టీ విధానాలు ఏంటి, అవతల పార్టీ ప్రజలకి చేస్తున్నటువంటి ద్రోహాలు ఏంటో వివరించాలి. కానీ రజనీ గారిని వ్యక్తిగతంగా విమర్శించేటటువంటి ఏవి కూడా లేవు. ఇప్పుడు ప్యానల్లో ఒక్కొక్క సభ్యులు మాట్లాడిన మాటలకి నా సమాధానం ఏంటో చెప్తా. మిత్రుడు లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు అంబటి రాంబాబు మీద టార్గెట్ పెట్టారా? అసలు అంత టైం ఉందా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి? ఈరోజు గుంటూరు నగర రూపురేఖలు మార్చడంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు బిజీగా ఉన్నారు. ఈ విషయం అంబటి రాంబాబు గారు ఇన్సిడెంట్ జరగడానికి 10 రోజుల ముందు అనుకుంటా అంబటి రాంబాబు గారు వెళ్ళి ఆ శంకర విలాస్ బ్రిడ్జిలు అవన్నీ కూడా పరిశీలించి ఏం చేయాలో తెలియక రాజకీయ విమర్శలు చేయాల్సి వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఏదో అన్నారు. కానీ అంతరంగికుల దగ్గర శభాష్ పెమ్మసాని అని చెప్పేసి అన్నారని కూడా టాక్ ఉంది. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని ఉద్దేశించి పునుగులు అమ్ముకుంటారు, నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను, కావాలంటే బాగా కొనుక్కుంటాను, మీ వ్యాపారం బాగుండాలి 2029లో అనేసి మన మిత్రుడు లక్ష్మణరావు అంటా ఉన్నారు. కరెక్టే, ఓడిపోతే కదా ఆవిడ అనింది. ఓడిపోతే నేను పునుగులు అమ్ముకునైనా బతుకుతానని అన్నారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డిలా కులాల కుంపట్లు పెట్టి, మతాల కుంపట్లు పెట్టి, లేదంటే వాళ్ళ మీద వీళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్లు చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తానని ఆవిడ అనలా. ఆవిడ చాలా దమ్ముగా, చాలా నిజాయితీగా పునుగులు అమ్ముకునైనా బతుకుతాను నేను అని చెప్పేసి నిఖార్సుగా చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు కదా, కులాల కుంపట్లు మతాల కుంపట్లు పెట్టేసి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్లు చేస్తా, వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్లు చేస్తా మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తానని నేను అనలా. ఆవిడ తప్పేంటి అందులో? ఆవిడ ఏదో ట్రోల్ చేస్తా ఉన్నారు సార్, చాలా వైఎస్ఆర్సీ సోషల్ మీడియా అకౌంట్లు నేను చూసా. ఆవిడ ఏదో ట్రోల్ చేస్తా ఉన్నారు, పునుగులు అమ్ముకుంటే ఏంటి తప్పేంటి? భోజనమే కదా పెడతా ఉన్నారు, ఆకలే కదా తీరుస్తా ఉన్నారు. ఆవిడ కడుపు కాడ పొట్టగొట్టట్లేదు కదా ఆవిడ. మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా కాపులకు జరిగినటువంటి అన్యాయాల్ని ప్రశ్నించనటువంటి అంబటి రాంబాబు అన్యాయాన్ని ప్రశ్నించకపోగా కాపులు వ్యసనపరులు, తిరుగుబోతులు, ఇంకా మాంసాహారాన్ని కూడా అతిగా తింటారు. అండ్ ఆల్సో నేను కాపు ప్రతినిధిని కాదు, నేను ఎప్పుడు వంగవీటి మోహన్ రంగా గారిని ఫాలో అవ్వలేదు అని చెప్పినటువంటి అంబటి రాంబాబు గారికి వాళ్ళ కులం గుర్తొచ్చిందా? కులం లేని అనాథన అంటున్నాడా? కులం వెలేసింది నిన్ను, కులం నిన్ను వెలేసింది అంబటి రాంబాబు, అది గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక విషయం చెప్పాలి లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ వంగవీటి రాధా గారు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండగా వారి తండ్రి గారు అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలకు దండలేయటానికో విగ్రహాలకు ఓపెన్ చేయటానికో జగన్మోహన్ రెడ్డికి చెప్పి వెళ్ళాలా? ఈయనెవరు పర్మిషన్ ఎందుకు అడగాలి జగన్మోహన్ రెడ్డి పర్మిషను? అందుకు కాదా రాధా గారు బయటకు వచ్చింది పార్టీలో నుండి? అందుకు కాదా సార్ రాధా గారు బయటకు వచ్చింది పార్టీలో నుండి? జగన్మోహన్ రెడ్డికి చెప్పి వెళ్ళాలా? ఇవి నేను చెప్పిన మాటలు కాదు, వంగవీటి రాధా గారు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. మా నాన్నగారి విగ్రహానికి కూడా స్వేచ్ఛగా దండేసే అధికారం లేనటువంటి పార్టీలో నేను ఉండబోను అని చెప్పేసి వంగవీటి రాధా గారు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఈయనకెందుకు చెప్పాలి? ఈయన ఏమైనా చెప్పెళ్తా ఉన్నాడేంటి? కాంగ్రెస్కి చెప్పెళ్ళాడా వాళ్ళ నాన్నగారు పోయినప్పుడల్లా పరామర్శలకి, వాళ్ళ నాన్నగారి దండలకి? సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నగారి దండకి విగ్రహానికి దండేయటానికి కూడా చెప్పెళ్లాల్సినటువంటి పార్టీలో నేను కొనసాగనన్నారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి అంబటి రాంబాబు గారు? రైట్ వంశీ గారు, మా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు 2019 నుండి 24 వరకు పాలకొల్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు ఆ పాలకొల్లు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ అధికారిక పనులకి ఆయన ప్రోటోకాల్ గా పిలవాలి అయితే ఆయన పిలవకపోయినా ఆయన ప్రజల కోసం స్టేజీ ఎక్కితే ఆయన్ని నెట్టేసి కిందకు పడేసినప్పుడు అంబటి రాంబాబు ఏంటి మా కాపు సోదరుని ఎందుకు నెట్టేస్తున్నావు, మా వాళ్ళు గెలిచాడు మా కాపు సోదరుడు ఎందుకు అతన్ని స్టేజ్ మీద నుండి నెట్టేస్తున్నావు ఎందుకు ప్రశ్నించలేదండి? తర్వాత జీవిత రాజశేఖర్ గారు మొన్న ఈ మధ్య వచ్చి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి మీరు తిట్టాలి అని చెప్పేసి అంబటి రాంబాబు మాకు అప్పట్లో ఆదేశాలు ఇచ్చాడని చెప్పేసి. ఎందుకు సార్, ఎందుకు తిట్టాలి సార్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని? ఎందుకు చెప్పారు సార్ ఈయన? అంబటి రాంబాబు గారు ఎందుకు చెప్పారు రాజశేఖర్ గారికి జీవిత గారికి? సో ఇవన్నీ మాట్లాడకుండా ఈ రోజు వచ్చేసి నేను అలా ఇలా అని అంటే ఇవన్నీ కుదరవు. రైట్ వంశీ గారు, వంశీ గారు
వస్తాను సార్ మీ దగ్గరికి, కంక్లూడ్ చేద్దరు కానీ మనతోటి అక్షర్ సత్యం గారు కూడా వెయిట్ చేస్తున్నారు, మీరు కంటిన్యూ చేద్దరు కానీ కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న సోదరులందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు డిబేట్ని ఫాలో అయ్యి ఉంటారు, ప్లీజ్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి ప్లీజ్. చెప్పండి సార్. అంబటి రాంబాబు గారు విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారో, ఆయన మాట్లాడిన మాటలు గత 2-3 రోజులుగా ఏం మాట్లాడారో మీకు కూడా తెలుసు, మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక సామెత చెప్పాలి సార్. తిరుపతి వెళ్ళేవాళ్ళు ఇంటి దగ్గర మొదలప్పటి నుంచి గోవిందా 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 అంటూ వెళ్తారు. తిరుపతి దర్శనం చేసుకునే వరకు దర్శనం చేసుకుని ముడుపులమ్మ వెంకన్న బాబుకి వేస్తారో, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు గోవిందరాయలు గోవిందా గోవిందా అంటారు, కానీ గోవిందరాయు గుడికి కూడా వెళ్ళరు. దాన్ని గోల గోవిందరాయలు ముడుపులు వెంకన్న బాబుకి అన్నట్టుగా గోలమ్మ కాపులు 1983 నుంచి చూస్తున్నాను నేను. గోలమ్మ కాపుల చుట్టూ తిరుగుతుంది. పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఈ భూమి అలకేషన్ వేలకు వేల ఎకరాలు దారిపోతలకేమో కమ్మల అధికారులు ఉంటే కమ్మలకి వెళ్తే రెడ్ల అధికారులు